సంగారెడ్డి జిల్లా పోలీస్ ఐఎంఏ, ఎన్ఎంజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పోలీసులను, వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రభుత్వం సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల కోసం కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపును నిర్వహించడం చక్కని ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంపులో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. Police SP Garu has taken for all the police employees. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు. అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండరు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉండరు అప్పుడప్పుడు. కాబట్టి దిస్ ఇనిషియేటివ్ విచ్ ఎస్పీ గారు హెస్ టేకెన్, I really appreciate and I thank him for taking this up in the district as a role model for all the other departments also. And most importantly, Medical Association నుంచి, MNG నుంచి డాక్టర్స్ అందరూ కూడా who have come forward to contribute their time, energy and efforts towards this noble cause. I thank all of you for coming forward, giving your service to the department. And last but not the least, I really appreciate the booklet which has been made. It is a very thought out process. ఈ కంప్లీట్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో మనకు చాలా మటుకు టెంపరీలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు, కామెంట్ ఆఫ్ ద రీజన్స్, కానీ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు మనకు సుమారు 102 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, కానీ సరిపోవు. రాబోయే కాలంలో ప్రతి పౌరుడు యొక్క డయాలసిస్ పేషెంట్ కనీసం 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల రేడియస్లో ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా సుమారు 80 డయాలసిస్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. వైడనింగ్, స్పీడు, యాక్సిడెంట్స్, బ్లాక్ స్పాట్స్, 108 ఫెసిలిటీస్, కానీ ట్రామా సెంటర్స్ లేవు మనకు. ఈ ట్రామా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలి. కనీసం 30-35 కిలోమీటర్లకు ఒక్కొక్క ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి 5 కోట్లు 6 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ట్రామా సెంటర్ లో మనమంటాం ఆ గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఆ గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందియాలి. అక్కడ సిటీ స్కేన్ కానీ డాక్టర్స్ కానీ, ఆర్థో మెడిసిన్ కానీ డాక్టర్స్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఫేజ్ లో కనీసం 80 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ సెంటర్స్ ఈ మధ్యలో మొదలు పెట్టాము. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ మొదలు పెట్టాము. మీరు ఎమ్మెల్యే పోయే అవసరం లేదు. మా ఎమ్మెల్యే డాక్టర్సే ప్రతి జిల్లా జీజీహెచ్కి వస్తారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిపోతారు.